ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని నీ దైవదాసుడు కళ్ళపడినగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను పెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మరి ఇక్కడ చూసినప్పుడు పిల్లరా 22వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక సంఘటన గురించి రాయబడి ఉంది. దానికి ముందు పిల్లరా మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు. మొదటి వచనంలో పిల్లరా ఒక మాట రాయబడ్డది. ఒకసారి చూద్దాం పిల్ల. ఆ తర్వాత ఏమంటారు? ఫస్ట్ వర్స్లో ఆ సంగతులు జరిగిన తర్వాత అంటాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈ యొక్క అబ్రహామును దేవుడు పరీక్షించిన కాలం. కొన్ని బైబిల్స్లో టెంప్టెడ్ అంటాడు, బట్ యాక్చువల్లీ ఇట్స్ మీన్ టెస్టింగ్. గాడ్ టెస్టింగ్ అబ్రహామును పరిశోధించిన సమయములో. మరి ఈ పరిశోధించే సమయానికి ముందు నువ్వు వచ్చి రాస్తుంది వాక్యం. ఏది కూడా ఊరికి ఎవ్రీ వర్డ్ హ్యాస్ సంథింగ్ ఇన్ ఇట్. అందులో ఏదో ఒక అర్థం ఉంది. ఏది కూడా లేకుండా ఏ పదం కూడా వ్యర్థం కాదు. ఎందుకంటే ఆ సంగతులు ఏమంటున్నామా జరిగిన తర్వాత ఏ సంగతుల గురించి మాట్లాడుతుంది వాక్యం అని గమనిస్తే కనుక పిల్లరా, అబ్రహాము పిలుపుని మొదలు పెడితే 12వ అధ్యాయం నుంచుకొస్తే దేవుడు అబ్రహామును పిలుచుకున్నట్టు చూస్తారు. అక్కడ తర్వాత ఈ అబ్రహామును దేవుడు పరీక్షించే వరకు కొన్ని సంఘటనలు జరిగాయి. అటు తర్వాత అంటాడు. ఈ సంఘటనలు జరిగిన తర్వాత అంతేనా? ఏమంటున్నామా? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుని వాక్య భావన వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సంగతులు జరిగిన తర్వాత జరిగిన సంగతులు గురించి చెప్తున్నారు. తర్వాత జరిగిన సంగతులకు వెళ్ళే ముందు ఏం జరిగాయో ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోదాం. మెల్లగా కాకుండా మొట్టమొదటిగా దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు నీ దేశం విడిచిపెట్టమన్నాడు, నీ స్వచ్ఛలను విడిచిపెట్టమన్నాడు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్ట, ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి నేను చూపించే ఆ దేశమునకు పొమ్మన్నాడు. దిస్ వాజ్ ది కాల్. ఎందుకంటే గాడ్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. అందులో నేను ఉన్నాను. ఇక 12వ అధ్యాయంలో వచ్చేస్తాను బయటికి. అయితే అబ్రహాము దేవుడు పిలిచాడు కాబట్టి ఆయన దేవుని పిలుపుకు పిలిచినవాడు నమ్మదగినవాడు అని చెప్పి దేవుని పిలుపును మరి ఆయన అంగీకరించి పిలుపు ప్రకారం వెళ్ళినట్టుగా చూస్తాం. వెళ్తున్న అబ్రహాము ఎలా వెళ్ళాడంటే లోతును వెంబడబెట్టుకొని వెళ్ళినట్టుగా చూస్తాం. నెఫ్యూ అంటాడు. అతని నెఫ్యూ అయినా ఆ లోతును వెంబడెట్టుకొని వెళ్ళినట్టుగా చూస్తాము. కొంతకాలం జర్నీ చేస్తున్నప్పుడు గాడ్ సెడ్ లీవ్ దిస్ లోతును విడిచిపెట్టమన్నాడు అబ్రహాంతో. మొదటేమన్నాడు? నీ దేశం విడిచిపెట్టు, నీ స్వచ్ఛను విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులు సమస్తం విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. తర్వాత లోతును వెంబడికి వస్తే గాడ్ సెడ్ నేను లోతును వెంబడుకొని రమ్మలేదు కాదు, లోతును కూడా విడిచిపెట్టమన్నాడు. లోతును కూడా విడిచిపెట్టాడు అబ్రహాము. దే సెట్ అ పార్ట్. లోతము సొదొమ పోయాడు. అబ్రహాము కాలంలో జీవించాడు. సరే, ఇలా జీవించినప్పుడు అబ్రహాము మరలా ఏం చేశాడు? ఈ మధ్యలో హగర్ను తెచ్చుకున్నాడు. హగర్ ద్వారా ఇష్మాయిల్ని కన్నాడు. ఇక్కడ దేవుని వాగ్దానం డిలే అవుతున్నప్పుడు హగర్ ద్వారా దేవుడు ఇష్మాయిల్ని కన్నాడు. 17వ అధ్యాయంలోకి వస్తేకే దేవునితో అబ్రహాం అన్న మాట ఏంటంటే, ఈ ఇష్మాయిల్ కూడా నా కుమారుడే కాబట్టి ఇతడు నీ సన్నిధిన ఉండనిమ్మంటాడు, బ్లెస్ హిమ్ అంటాడు. గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ హిమ్, బట్ యూ హ్యావ్ టు సెండ్ హిమ్ అవుట్. ఏమన్నాడు? వీళ్ళు కూడా కాదు, పంపించి అన్నాడు దేవుడు. లీవ్ ఈవెన్ ఇష్మాయిల్. హగర్ను విడిచిపెట్టమన్నాడు. ఇష్మాయిల్ అన్ని విడిచిపెట్టమంటాడు దేవుడు. ఇక ఆఖరికి మిగిలింది ఏంటంటే ఒక శారమ్మ, ఇస్సాకు మాత్రమే. ఈ సంగతులు అంత ఫాస్ట్ ట్రాక్లో అయిపోయింది. అడిగి ఇచ్చేస్తుంది. మన వాక్య భాగంలో ఉంటాను నేను ఇప్పుడు దేవుని వాక్య భాగం. ఇక్కడ చూసినాం. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం అంటున్నాడు, హియర్ ఐ యామ్ లార్డ్ అన్నాడా? చిత్తము ప్రభు అన్నాడు. దేవుడు పిలిచాడు. ఈరోజు కూర్చున్న మనందరము కూడా ఎవరము కూడా ఊరికినే రాలేదు. దేవుడు పిలిస్తే వచ్చాం. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ పిలిస్తే వచ్చిన, చెప్పిన వాళ్ళు పిలువకుండా వచ్చిన వాళ్ళు ఇంకా ధన్యులు. హల్లెలూయా.
అందరం పిలిస్తేనే వచ్చాం, దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు కాబట్టి వచ్చాం. అదే దేవుడు అబ్రహామును పిలిచాము. ఈరోజు ఎంతమంది చిత్తం అంటున్నారో నాకు తెలియదు, కానీ అబ్రహాము చిత్తము ప్రభు అన్నాడు. గాడ్ టెల్ మీ వాట్ యు వాంట్ మీ టు డూ నౌ. ఇవన్నీ చేస్తాను, ఈ సంగతులన్నీ జరిగిపోయి విడిచిపెట్టాను. ఇప్పుడు ఉన్నది ఒకరు శారమ్మ ఉంది, ముస్లామైన శారమ్మ ఉంది. ఆ తర్వాత ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకుని గురించి మాట్లాడినప్పుడు ఇస్సాకుని గురించి దేవుడు అక్కడ డెఫినేషన్ ఇస్తాడు. నీకు ఒకగానొక కుమారుడు, నీకు అతి ప్రియమైన వాడు. అంతేనా? ఏమంటాడు? దేవుడు చాలా క్లారిటీగా మాట్లాడుతాడు. ఇక అబ్రహాముకు దిక్కే లేదు, అందరు వెళ్ళిపోయారు. కన్నా ఇష్మాయిల్ కూడా పంపించాడు, ఇంకా పిల్లలు లేరు, ఇస్సాకు ఒక్కడే. నీకు ఒక్కడే కుమారుడైనా ఇస్సాకు. ఖచ్చితంగా అంటుండు దేవుడు, అంటుండు యు హ్యావ్ ఓన్లీ వన్ సన్, దట్ ఈస్ ఇస్సాక్. తర్వాత ఏమంటుండు? అనగా ఇస్సాకు ఒకడే ఒక కుమారుడు. ఆ కుమారుకు ప్రత్యేకత అంటే యు లవ్ హిమ్ మచ్ మోర్. నువ్వు అత్యధికంగా ప్రేమించే ఇష్మాయిల్ ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఇష్మాయిల్ పంపించేశాడు, ఇస్సాకు ఉన్నాడు. దేవుడు అంటాడు కొన్నిసార్లు, దేవుడు అంటాడు ఆయన తీసుకెళ్ళి దేవుడు అంటాడంట, నేను చూపించబో దేశంలోకి వెళ్ళు, మోరియా ప్రదేశంలోకి వెళ్ళాడు. మోరియా అంటే పిల్లరా యెరూషలేం ప్రాంతంలో అన్ని కొండలు ఉంటాయి. ఆ ప్రదేశం అంతా కూడా మోరియా కొండలు అంటారు. మోరియా ప్రదేశం అంటే అన్ని కొండలు ఉంటాయండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడిని కొండకు చూపిస్తాను. ఆ ఒక కొండ, ఆ మోరియా ప్రదేశంలో ఉన్న కొండలో ఒక కొండ మీద ఇస్సాకును బలి ఇవ్వమన్నాడు. కొంచెం ఆడుగా ఉంది కదమ్మా. దేవుడేంటి బలి అడగడం ఏంటి? దేవుడు నరబలిని వ్యతిరేకిస్తాడంట. దేవుడు ఎప్పుడు అడగలేదు కదా. చుట్టుముట్టున్న దేశాలు, ఇశ్రాయేలు ప్రజలు చుట్టుముట్టిన దేశాలు వారు బలు ఇస్తారని దేవునికి అది ఏమైందంట. దేవుడు ఏంటి ఇట్లా అడుగుతున్నాడు? ఇస్సాకును బలి ఇవ్వమని అడుగుతున్నాడు. వెరీ స్ట్రేంజ్ థింగ్ కదా, వెరీ స్ట్రేంజ్ థింగ్. ఇక్కడ ఒక్కసారి ఒక 4వ వచనం ఒకసారి మీరు చదవండి. 4వ వచనము మన ఫోకస్ అంతా కూడా ఒక వచనం సరిపోతుంది, కానీ అంత కాంటెక్స్ట్ కోసం తీసుకున్నాను. ఓన్లీ 4th వర్స్ ఒకసారి 4వ వచనం చాలా ప్రాముఖ్యమే. నా వాక్యం అంతా అది. 3వ నాడు వెళ్ళాడు అబ్రహాము. దేవుడు చెప్పినట్టుగా కట్టెలు తీసుకున్నాడు, ఇస్సాకు తీసుకున్నాడు, ఇద్దరు పనులు తీసుకుని ఒక గాడిదని తీసుకొని దేవుడు చెప్పిన ప్రదేశం ఇక్కడ 3వ నాడు వెళ్ళాడు. 3వ నాడు జరిగినప్పుడు ఏం జరుగుతుందమ్మా? అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పరివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చానని అబ్రహాము చెప్పాడు. ఈ మైండ్లో పెట్టుకోండి ఈ వాక్యం, ఎందుకంటే మన ఫోకస్ అంతా దీని మీద ఉంటుంది కాబట్టి. రైట్ ఫీల్డర్. ఆ తర్వాత అలాగనే వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అబ్రహాము ఇస్సాకు వెళ్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఇస్సాకు మీద ఏం చేస్తాడు? కట్టలేసాడు. ఆ చీల్చిన కర్రలన్నీ వేసాడు. ఈయన కత్తి ఒకటి చేతిలో, నిప్పు చేతిలో పట్టుకొని పోతున్నాడు. ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు మధ్యలో ఇస్సాకు అడిగాడు, నాన్న కట్టెలు ఉన్నాయి దహన బలికి, కత్తి ఉంది వధించడానికి, నిప్పు ఉంది కాల్చడానికి, వేర్ ఈజ్ ది ల్యామ్? గొర్రెపిల్ల ఎక్కడ? ఇంతకుముందు ఒకసారి మాట్లాడిన వేర్ ఈజ్ ది ల్యామ్, అందులోకి నేను పోను ఈరోజు. రైట్, వేర్ ఈజ్ ది ల్యామ్ అని మాట్లాడినప్పుడు అబ్రహాం ఒక మాట అంటాడు, దేవుడే సమకూర్చుకుంటాడు ఆ గొర్రె పిల్లను. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ల్యామ్, లెట్ us గో దేర్. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుని ఉన్నాం. నేను ఆపేస్తాను ఇంట్రడక్షన్, అక్కడ వాక్యంలో ఉన్నాను. లెట్ us go. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఈ 4వ వచనంలోనే ప్రాముఖ్యంగా నా ఫోకస్ అంతా ఉంటుంది. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ అబ్రహాము, ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్య భావం ఏమంటుందమ్మా? ఒకసారి చూద్దాం, మళ్ళీ చూసుకుందాం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచాడు. దేవుడు చెప్పిన చోటును దూరము నుంచి అబ్రహాము చూస్తున్నాడు. అబ్రహాం saw from a distance.
అబ్రహాము చూస్తున్నట్టుగా చూస్తాము. దేవుడు ఎక్కడైతే వెళ్ళమన్నాడో, ఏ కొండ మీదకి వెళ్ళమన్నాడో ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. చాలాసార్లు ఈ రోజులో దేవుడు చెప్పిన చోట్లోకి మనం వెళ్ళము. మనం ఇష్టం వచ్చిన చోటులోకి, మన కంఫర్ట్లో ఉన్న జోన్లోకి వెళ్తాం. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన చోటు విషయంలో చూసినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ నాట్ ది కంఫర్ట్ జోన్. అబ్రహాము ఒక ఏమాత్రము సంతోషకరమైన స్థలము కాదు. ఆయన దేవుడు చెప్పిన ప్రకారం యు ఒబేడ్ గాడ్, ఎందుకంటే దేవునికి విధేయత చూపించి చెప్పిన చోటుకు వెళ్ళాడు. ఆ దూరము నుంచి ఆ ప్రదేశమును చూస్తున్నాడు. అబ్రహాము చూస్తూ కొన్ని మాటలు పలికాడు. ఆ మాటలో ధ్యానించడం ప్రయత్నం చేద్దాం. చూచిన అబ్రహాం అంటాడు, మీరు ఆ పని వాళ్ళతో అంటారు, ఈ గాడిదతో సహా మీరు ఇక్కడనే ఉండని ఏమంటున్నామా? ఆయన అంటున్న మాట పిల్లరా, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు. దేవుని వాక్య భావం చూసినాడు. అబ్రహాం ఏంది మైండ్ ఆఫ్ అయింది అన్నాడు కదా. అబ్రహాము ఆ మోరియా కొండ మీదకి ఎందుకు వెళ్తున్నాడమ్మా? ఎవరిని ఇప్పుడు ఏమంటుండే ఇక్కడ? మనలో వస్తుంది. ఇంకోటి వస్తాము తర్వాత సంగతి అమ్మా. సెకండ్ నేనును, ఒకసారి మళ్ళీ చేద్దాం. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి అక్కడ ఆగంపిడ. దేవుని వాక్య భావంలో ఇక్కడ చూసినప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ దేర్ టు వర్షిప్ ది లార్డ్. నేను ఒక్కనే అక్కడ ఆరాధించడానికి కాదు, నేనును ఈ చిన్నవాడును మేమిద్దరము కలిసి వీఆర్ గోయింగ్ టు వర్షిప్ దేర్. అబ్రహాం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడమ్మా? ఆరాధన చూస్తున్నాడు, వర్షిప్ చూస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాము చెప్తున్నమాట, అబ్రహాం విశ్వాసం అంటే ఏంటిది? ఏమో మాకేం తెలుసా గారు. టైం 11వ అధ్యాయం మొదటి వచ్చినాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అనుచున్నది నిరీక్షింపబడుతున్న దాని యొక్క నిజ స్వరూపము. పౌలు అంటాడు, వి వాక్ బై ఫేత్ నాట్ బై సైట్. ఈరోజు అబ్రహాము చూస్తున్నప్పుడు, అబ్రహాము చూపులో చూస్తున్నప్పుడు ఆ కొండ మీద, మోరియా కొండ మీద ఇక్కడ చూస్తున్న పరిస్థితులు కష్టంగా ఉండవచ్చు, పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ అబ్రహాం ఇస్ సీయింగ్ ది వర్షిప్ దేర్. చాలాసార్లు పిల్లలు వచ్చి దేవుని సన్నిధిలో వర్షిప్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్, ఇట్స్ అ టఫ్ థింగ్. ఈరోజు అబ్రహాము అక్కడ వెళ్తున్నాడు, కుమారుని బలియడానికి వెళ్తున్నాడు. ఆ మాట దాసులతో చెప్పట్లేదు, కానీ అతను చెప్తున్న మాట ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించి తిరిగి వస్తాము. We are going to come back. We are going to worship there. The tough worship is going for the tough worship. చాలాసార్లు పిల్లలు దేవుడు అబ్రహాము చూస్తున్నప్పుడు అక్కడ ఆరాధన చూస్తున్నాడు. అబ్రహాముకు పరీక్ష, దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ కొండ మీదకి వెళ్ళి నీ కుమారుని బలియమని దేవుడు చెప్పినప్పుడు ఆ కొండ మీదకి వెళ్తున్నాడు, కుమారుని తీసుకెళ్తున్నాడు, కట్టెలు తీసుకెళ్తున్నాడు. ఎవ్రీథింగ్ వాస్ టేకింగ్ ఎవ్రీథింగ్ అదర్ దెన్ ది ల్యాంప్. లేరా ఆ దేవుడు గొర్రె పిల్ల తప్ప ఆయన తీసుకెళ్తున్నప్పుడు కుమారుని తీసుకెళ్తున్నాడు, బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. కానీ అక్కడ వెళ్తున్నప్పుడు మేము ఆరాధించడానికి వెళ్తున్నాం. ఈ పరీక్షలో చాలాసార్లు పరీక్షలు వస్తున్నప్పుడు దేవుడు పరీక్ష ఎందుకు అబ్రహాంకు పెట్టాడని కనుక గమనిస్తే కనుక, దేవుడు ఇక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నా వాగ్దానాన్ని ప్రేమిస్తున్నావా? Do you love me more? అది ప్రామిస్. అందుకే దేవుడు పైన స్పెసిఫిక్గా అన్నాడు, ఏమన్నాడు? నీవు ప్రేమించు నీ కుమారుని అంటున్నాడు. ఆరాధిస్తున్నప్పుడు దేవుని వాక్య భావంలో ఈరోజు దేవుడు అక్కడ వెళ్తున్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ? ఐ లవ్ మై ప్రామిస్. చాలాసార్లు అడిగితే ఏం చెప్తామా మనం? దేవుని ప్రేమిస్తున్నావా, దేవుడు ఇచ్చేదాన్ని ప్రేమిస్తున్నావా? ఖచ్చితంగా దేవుడు ఇచ్చేదాన్ని ప్రేమిస్తున్నావు. And Abraham was not like that. దేవుని వాక్య భావం చూసినప్పుడు అబ్రహాం అంటున్నాడు, I love you more than the promise you gave me. విశ్వాసులుగా మనం అనలేదు, మనం చేయలేదు. అబ్రహాం చేసి చూపిస్తున్నాడు, I love you more than the promise you gave me. Even though I love my promise, but my love towards you is more than the promise. అబ్రహాం ఇక్కడ రుజువు చేస్తాడు. ఇలా చాలా మందివి చాలా జీవితంలో ఎన్ని విషయాలు, చాలా విషయాలు ఎంత ప్రేమిస్తామంటే, దేవుని విషయంలో దేవుడా అన్నప్పుడు అక్కడ వచ్చినప్పుడు దేవుడు పక్కకు వెళ్ళిపోతాడు. ఏదైతే దేవుడు ఇచ్చాడో అదే ఎక్కువ ఇష్టం అయిపోతుంది, అదే జీవితం అయిపోతుంది, అదే జీవితం భాగం అయిపోతుంది.
It was not with Abraham. కదా? He's not loving the promise, he's loving God more than a promise. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా చాలాసార్లు ఈ రోజుల్లో. అందుకే యేసు ప్రభువు ఒక మాట అన్నాడమ్మా, నేను రెఫరెన్స్లు ఇవ్వాలంటే అసలు నిజంగా నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడన్నా ఎన్ని రెఫరెన్స్లు ఇవ్వాలి ప్రభు ఇవ్వలేదు నేను చెప్పేస్తాను. ఇవి స్వార్థాలు ఉంటుంది, 9 అధ్యాయాలు ఉంటుంది. దేవుడు వాక్యభావం చూసినప్పుడు దేవుడు అంటాడు, అక్కడ చూసినప్పుడు నన్ను వెంబడించు కోరిన వాడు ఏమంటాడమ్మా, తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలంటాడు. God says if you want to follow me, first thing you have to do is denying yourself. నిన్ను నువ్వు పక్క పెట్టుకోవాలి, నీ కోరికలు పక్క అయిపోవాలి, నీ జీవితం పక్క అయిపోవాలి. దేవుడు ప్రాధాన్యం ఉండాలి, దేవుని వెంబడించాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా God should be first. అందరం వేసేది వెంబడించడం, ఒక్కడ ముడి వాటి పాడేసుకోవడం లేదు. ఉన్నామా? నేనైనా పర్లేదు, ఏం పెద్ద నేనేం భిన్నం కాదు. వాకింగ్ చెప్తున్నా అయ్యగారు నువ్వు అన్నే, నేను కూడా అంతేమ్మా. సంఘం అంటే అయ్యగారితో ప్రారంభమవుతుంది. అబ్రహాం వచ్చినాడు, దేవుని తీసుకున్న అబ్రహాము అక్కడ చూస్తున్నప్పుడు, అబ్రహాములో వెళ్తున్నప్పుడు నిజంగా ఇట్ వాస్ టఫ్ థింగ్ టు వర్షిప్ దేర్. నిజంగా కుమారుని బలి ఇచ్చే విషయంలో ఇట్ వాస్ టఫ్ థింగ్. నిజంగా అబ్రహాం అలాగనే వెళ్ళాడు, అక్కడ వెళ్ళాడు, కట్టెలు పేర్చాడు, కట్టెలు పేర్చి కుమారుని కట్టేసి కత్తి తీసి చంపడానికి పోయాడు. ఒకసారి చూద్దామా 12వ వచనంలో ఏమంటాడు, ఒకసారి చూద్దామా 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని చేయి మీద చేయి వేయకుము, అతనేమిని చేయకు. దేవుని దూత పలుకుతున్న మాట పిల్లరా, అతనేమిని చేయకుము. ఇందువలన నాకు కనబడుచున్నది అంటాడు దేవుని వాక్యం. Now I know, God says now I know that you love me more than your son. You fear me. నాకు భయపడేవాడివి, నన్ను ప్రేమించేవాడివి, నీ కుమారుని కంటే ఎక్కువగా నన్ను చూచేవాడు. Now I know. ఎప్పుడైతే ఇది చేస్తామో దేవుడి మాట ఈరోజు నేను వచ్చి నాకు వచ్చి దేవుడి మాట మలుపుతాడు. And God say now I know my son, you are in a perfect way. అలాగలుగుతాడు. వాక్యం ఏం చెప్తుంది తెలుసమ్మా, మీ పరలోకములో ఉన్న తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులయ్యుండుడి అంటాడు. అనగలుగుతాడా దేవుడు ఈరోజు నీ గురించి నా గురించి? నా యువర్ పర్ఫెక్ట్ మై సన్ అనగలుగుతాడు. అట్లా దేవుని వాక్య భావాలు చూసినప్పుడు ఈ ఆరాధన నిజంగా కష్టమైందే. అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అది కష్టమైందే, కుమారుని బలి ఇవ్వడము కష్టమైందే. కానీ ఆ పని చేసినప్పుడు God says now I know, now I know, because you have not withheld your son, the only and the loving son. ఇంకొకగానొక కుమారుడు, నువ్వు ప్రేమించే కుమారుని నాకు నువ్వు ఇవ్వడానికి సిద్ధపడ్డావు కాబట్టి now I know that you love me. వర్షిప్ నిజంగా చాలాసార్లు వర్షిప్ చాలా ఈజీగా అనుకుంటారు. వర్షిప్ అంటే చాలా ఈజీగా అనుకుంటారు. దేవుని సన్నిధిలోకి వచ్చాము వెళ్ళాము కాదు. ఇంకో వర్షిప్ గురించి చూపించాలి. మత్తయి సువార్తలకు వెళ్దాం, 26వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి ఇంకో ఆరాధన చూపిస్తాను పిల్లరా. వర్షిప్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. 26వ అధ్యాయం 42వ వచనం ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ గెత్సేమనే తోటలో సిలువ కార్యము చేసే ముందు ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. దేవుని వాక్యభావం చూసినప్పుడు చూద్దాం. మరలా 2వ మారు వెళ్ళి నా తండ్రి నేను దేని తాగితే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోదు, సాధ్యము కాని ఎడల ఏమంటున్నాడు, నీ చిత్తమే ఆ సిలువ కార్యముకు యేసు ప్రభువు తండ్రి నీ చిత్తమైతే నిన్ను నా నుంచి తీసివేయి, దీన్ని తాగితే కానీ అయ్యేటట్టు లేదు. కాబట్టి I have to go through it. It's a tough thing, but I have to go through it. He's worshiping the Father. అక్కడ తండ్రిని వేడుకుంటున్నాడు, ఆ సిలువ కార్యం గురించి ప్రార్థన చేస్తున్నా యేసు ప్రభు అంటున్న ఒక మాట నీకు నాకు నేర్పిస్తున్నాడు. తండ్రి ఇది నా చిత్తము కాదు కానీ నీ చిత్తము. ఈరోజు ఎంతమంది ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవా నా చిత్తము కాదు కానీ నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు అనగలుగుతున్నాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు.
నేను ఫాస్ట్ ట్రాక్లో వెళ్తున్నాను, ఎందుకంటే 2 అంశాలు ఇంకా. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మలో సత్యములో. ఈరోజు దేవుని ఆరాధించటం వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు, నువ్వు ఆత్మలో ఆరాధిస్తున్నప్పుడు, there is nothing physical should be in that. నోటితో పాటు చేతులు కొట్టచ్చు, కానీ నీ యొక్క ప్రార్థనలో, నీ యొక్క రిక్వెస్ట్లో చాలాసార్లు ఈరోజు ఈ లోక సంబంధమైన ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఈరోజు దేవుని ఏది అడిగినా కూడా అంతే కదమ్మా. ఎంతమంది పరలోకాన్ని అడుగుతారమ్మా? అబ్బా ఇప్పుడు తొందర ఏముంది అయ్యగారు, ఇంత అర్జెంట్ తొందర ఏముంది, పోదాంలే మెల్లగా, అడుగుదాం, పోయే టైం వచ్చినప్పుడు ఇప్పుడేం తొందర వచ్చింది పరలోకం వచ్చి. ఇప్పుడు ఈ లోక సంబంధమైన అడుగుతాడు. ఈ లోక ఆరాధన అంతలో కూడా లోక సంబంధమైన విషయాలే, శరీర సంబంధమైన విషయాలే. ఏది అడిగినా దేవుని ఇదే, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు అడగడం మర్చిపోయాం. అందుకే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేటోడు. వెన్ యూ వర్షిప్ ఇన్ ది స్పిరిట్, నథింగ్ బాడీ కమ్స్ ఇన్ బిట్వీన్. ఆ మధ్యలో ఏది కూడా శరీర సంబంధమైన రాదు, ఆత్మ సంబంధమైన విషయంలో ప్రార్థన చేస్తావు. కానీ ఆత్మలో చేసినప్పుడు దెన్ యువర్ వర్షిప్ హ్యాస్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్. నేను ఆరాధించడానికి వెళ్తున్నాను, అబ్రహాము అంటూ నేను ఆరాధించడానికి వెళ్తున్నాను. yes, your promise is physical, but I want to be spiritual there. అబ్రహాము కళ్ళెత్తి చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, అబ్రహాము నిజంగా అక్కడ చూసినప్పుడు, అబ్రహాము అంటున్నప్పుడు నిజంగా మేము పోయి ఆరాధిస్తామంటాడు. కింద అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి అమ్మ. ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు గొర్రెపిల్ల అక్కడ పొదల్లో ఉంటుందన్న, పొదల్లో నుంచి బయట తీసుకొచ్చాడు. ఆ పొదల్లో నుంచి గొర్రె పిల్లను తీసుకొచ్చి ఏం చేశారమ్మా? తుమారునికి మారుగా. ఒకసారి చదవమ్మా, వచ్చిన చదవమ్మా, చాలా వండర్ఫుల్ ఉంటుంది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేళ్ళు, పొదల్లో ఒక పొట్టేళ్ళు ఉందంట, ఆ పొదల్లో ఉన్న పొట్టేళ్ళు పట్టుకొని తన కుమారునికి మారుగా, ఏమంటున్నాడు అక్కడ చూసినప్పుడు, తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించి. ఎవరెవరు ఉండమ్మా అక్కడ? ఆడెవరు? గొర్రెపిల్లని తీసుకొచ్చాడు కరెక్ట్. అక్కడ వర్షిప్ చేస్తున్నప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ? అబ్రహాము, ఇస్సాకు. ఎందుకంటే కట్టలు కట్టాడు, అప్పుడు కట్టలు కట్టేసాడు, తర్వాత తీసేసాడు కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యపాలన చూసినప్పుడు అబ్రహాం ఏమంటాడు? అబ్రహాము వారితో అంటుండేమంటాడు, నేను నా కుమారుడును వెళ్ళి దేవుని ఆరాధిస్తారు ఇద్దరు. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళేటప్పుడు అసలు సిచ్యువేషన్ చూసినప్పుడు, చాలాసార్లు దేవుని సన్నిధి దిగినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? యూఆర్ గోయింగ్ లైక్ ఎ సాక్రిఫైస్. అక్కడ నువ్వు బలిగా వెళ్తున్నావు, కానీ ఆ సిచ్యువేషన్ గాడ్ కెన్ చేంజ్. అబ్రహాము అంటే దేవుడిని చూస్తున్నాడు. అక్కడ చూస్తున్నప్పుడు ఏం చూశాడు చెప్తున్నాడు, ఐ సా మీ అండ్ మై సన్ వర్షిపింగ్ దేర్. దట్ ఇస్ ది ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. వచ్చిన వాళ్ళకి తెలీదు, ఎవరికి తెలీదు. దేవుడు అడిగాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు, దేవుడు పరీక్షించాడు. కానీ అబ్రహాముకు విశ్వాసం ఏంటంటే, నా కుమారుని బలి ఇవ్వడానికి నాకు వెళ్ళలేదు, కానీ నా కుమారుడు నేను కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి వీఆర్ గోయింగ్ టు వర్షిప్ దే. అదే అన్నాడు కదా ఆ మాట. ఇప్పుడు అన్నాడమ్మా, కొండ మీదకి పోకముందు అంటుండు అబ్రహాం ఏమంటాడు, నేనును నా కుమారుడు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి. హల్లెలూయా. నేను అక్కడ అసలు చెప్పాలి, కుమారుని చంపడానికి పోతున్నా, దేవుడు బలి ఇవ్వడానికి చూస్తారు. అబద్ధం అబ్రహాం ఆడతాడు. అబ్రహాము అబద్ధం ఆడలే, కానీ అబ్రహాము దర్శనంలో వెని సో దేవుని యొక్క ఆ కొండను చూసినప్పుడు, ఆ కొండ మీద కేవలం ఆరాధన జరుగుతుంది, కానీ నా కుమారుని బలి జరగదు. వీఆర్ గోయింగ్ టు వర్షిప్ దే. విశ్వాసం అంటే అదే అమ్మా, నిరీక్షింపబడుతున్న దాని యొక్క బీజ స్వరూపం. చాలాసార్లు ఈరోజు మనం ఫెయిల్ ఎందుకు అవుతామంటే, మన నిరీక్షణ కరెక్ట్ ఉండదు కాబట్టి ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఏదైతే అబ్రహాము చూస్తున్నాడో అది మనం చూడలేకపోతే, ఎంతసేపు మనం చూస్తున్నప్పుడు ఎప్పుడు అక్కడ కుమారుని బలి చూస్తున్నా, కానీ అబ్రహాము బలి కాదు, కానీ అక్కడ ఆరాధన చూస్తున్నాడు. నేను నా కుమారుడు అక్కడ ఆరాధిస్తామని చూస్తున్నాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణకు నిజ స్వరూపమే ఆరాధన. Saying in faith. అందుకే ఆ 4వ వచనం అన్నాను,
అని కొండ చూసినప్పుడు అబ్రహాం ఏం చూస్తున్నాడంటే ఆరాధన చూస్తున్నాడు, బలి చూడట్లేదు. గొర్రెపిల్ల బలి నుంచి కానీ కుమారుని బలి చూడట్లేదు, దేవుని ఆరాధన చూస్తున్నాడు, దేవుని యొక్క కృపను చూస్తాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధన చూస్తావో, నీ విశ్వాసం కరెక్ట్ అయితే, నువ్వు ఏదైతే నిరీక్షిస్తావో దాని నిజ స్వరూపము దేవుడు దాన్ని చేసేవాడు. పిల్ల దాన్ని చెప్పు. మనందరికీ తెలిసిన వాక్యం, మనందరికీ చాలా ఇష్టమైన వాక్యము, మనందరం వాడుకునే వాక్యము ఏంటంటే నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. దేవా వచ్చిన పోయిన నెల 10,000 వచ్చింది, ఈ నెల 21,000 కోసం నమ్ముతున్నాను. దిస్ ఈజ్ మై ఫేత్ ఈజ్ అబౌట్ 20,000. అంతేనా? మనం ఎంతసేపు వీడి కోసం అబ్రహాము చూస్తున్నప్పుడు అబ్రహాం అంటాడు, వీఆర్ వర్షిపింగ్ దేర్, ఐఎమ్ నాట్ కిలింగ్ మై సన్ అండ్ మై సెల్ఫ్, వీఆర్ ప్రైజింగ్ గాడ్. రెండోది అబ్రహాం ఒకటి చూస్తున్నాడు, దేవుని స్తుతించాడు. రెండోది ఏమంటాడు చూడమ్మా, రెండో అదే వాక్యంలో 5వ వచనంలో, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమంటాడు. we will come back. అబ్రహాం ఏం చూస్తుండమ్మా? ఇస్సాకు నాతో కలిసి ఎలా వెళ్ళాడో అలాగే రావడము చూస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాం చూస్తున్నాడు, కొండ మీద చూస్తున్నప్పుడు 4వ వచనంలో మొదట ఆరాధించడం చూస్తున్నాడు, రెండో తిరిగి వచ్చా చూస్తున్నాడు. పుసుక్కునకు వెళ్ళ ఈయనను బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నా అని చెప్పాడు అనుకో, పనులకు ఏమంటాడు? ఏమనాలి? ముసలోడికి బుర్ర అవుట్ అయినట్టుంది, అన్నది దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. బలియడానికి పోతున్నా అంటాడు, మళ్ళీ తీసుకొస్తాడు. ఇదేం లెక్కరా బాబు అంటాడు. అవునే కదా? అదే విశ్వాసం. చూచి నమ్మిన వారికంటే చర్చ బ్లెస్సింగ్ వారు ధన్యులు. హల్లెలూయా. చూడక నమ్మిన వారు ధన్యులు. అబ్రహాము అక్కడ వెళ్తున్నప్పుడు ఏం జరుగుద్దో తెలియదు కదా. అబ్రహాం knows what is going to happen. అది ఏం జరుగుద్దో అబ్రహాం తెలుసు. మేము వెళ్తాము, ఆరాధిస్తాము, తిరిగి వస్తాము. ఎందుకు తెలుసా అమ్మ? హెబ్రీలోకి వెళ్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక వెళ్దాం, 11 నుంచి చదువుకుంటాం. 11వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. అక్కడ ఏముందో చూద్దాం, ఒకసారి చూద్దాం. నేను ఫాస్ట్గా రాసుకున్నాను, కొంచెం అటు ఇటు ఉండొచ్చు వాక్యాలు. రైట్. 11వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ 11వ వచనం. 11. విశ్వాసమును బట్టి తాను వయస్సు గతించిదనైనను గర్భము ధరించుటకును శక్తి పొందెను. అందుచేత ఏమంటున్నా మృతతుల్యమైన ఒకనిలో అంటాడు. పిల్లరా, అబ్రహాం వాస్ లైక్ ఎ డెడ్ మ్యాన్. మృతతుల్యమైన గర్భం ఉంది. దేవుని వాక్య భాగంలో వచ్చినప్పుడు ఏమంటాడు? మృతతుల్యమైన గర్భము, మృతతుల్యమైన వ్యక్తి. అలాంటి పరిస్థితిలో దేవుడు ఇస్సాకునిచ్చాడంటాడు. విశ్వాసమును బట్టి ఇస్సాకును పొందుకున్నాడు. వైల్ దే వర్ డెడ్, వారు మృతతుల్యమైన గర్భము కానీ మృతతుల్యమైన వ్యక్తి వల్ల దేవుడు సజీవుడైన ఇస్సాకును ఇచ్చాడు. హల్లెలూయా. చాలా మందికి విశ్వాసం లేని విషయం కూడా చెప్తాను. అబ్రహాము యొక్క విశ్వాసానికి కారణం ఇదే. పులరా, వై ఈస్ హీ కమింగ్ బ్యాక్ అని ఒకవేళ కనుక ఆలోచిస్తే కనుక ఈరోజు మనకు లేనిది దేవుడు నేర్పించాలనుకుంది అది. ఎందుకు పిల్లలంటే దేవుని వాక్య భాగంలో అబ్రహాము చూచినప్పుడు శారా యొక్క గర్భము మృతతుల్యమైంది. ఆయన కూడా చచ్చిన వాళ్ళండు. చచ్చిన వాంట్లో నుంచి ఒక జీవం బయటికి వచ్చింది, సజీవం బయటికి వచ్చింది. ఓసారి చచ్చిన దాంట్లో నుంచి బ్రతికొచ్చింది, మళ్ళా చచ్చే ఆస్కారం లేదు. హల్లెలూయా. ఇస్సాకు ఎందులోకి వచ్చాడు? చచ్చిన దాంట్లో నుంచి వచ్చినాడు కదమ్మా.
అబ్రహాం తెలుసు ఇస్సాకు చేస్తే వాగ్దానం చచ్చిపోతుంది. దట్ ఇస్ మై ఫెయిత్. అబ్రహాం అంటాడు, ఒకవేళ ఇస్సాకు నిజంగా బలిచ్చినుంటే, దేవుడు సైలెంట్గా ఉండుంటే, ఒకవేళ చచ్చిపోయినా కూడా దేవుడు లేపగలుగుతాడు. ఎందుకంటే వాడు పుట్టినప్పుడే మరణములో నుంచి వచ్చాడు కాబట్టి ఈ చావులోంచి బయటికి రాడా వస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే నేను పునరుద్ధారణ యేసయ్యను ఆరాధించటని. హల్లెలూయా. దేవుని వాక్య భావం చూసినప్పుడు అంటే కదా, ఆ మృత తుల్యమైన గర్భములో నుంచి సజీవుడిగా వచ్చిన వాడు చచ్చిపోయే ఆస్కారం లేదు కాబట్టి అబ్రహాం అంటాడు, మేము మళ్ళా తిరిగి వస్తాం. ఈవెన్ ఇఫ్ ఐ సాక్రిఫైస్ హిమ్, హి ఈస్ గోయింగ్ టు కమ్ అలైవ్. దట్ ఇస్ ది పవర్ ఆఫ్ మై గాడ్. దట్ ఇస్ ది పవర్ ఆఫ్ మై గాడ్. ఇంకో విషయం చెప్తాను, సంఘానికి అవసరమైన విషయం చెప్తాను. ఏంటంటే, ఎందుకంటే చెప్పు ఒకసారి సార్ ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. చాలాసార్లు భయపడుతుంటాం, మన భయానికి అక్కడ కారణం చెప్పి దేవుడు చూపిస్తాడు. ఆయనను దేవుడు కరుణా సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే. ఎప్పుడంటమ్మా మన అపరాధం విషయం మనం ఏమై ఉన్నామంట? While we were dead in our sin. మన అపరాధములలో మనము చచ్చిన వారై ఉండగా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఏమంటున్నామా? హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, మనము చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి ఆయన అపారమైన ప్రేమైన గొప్ప ప్రేమ ఆ శిలువ కార్యము ద్వారా చచ్చిన వారైన మనల్ని సజీవులుగా చేశాడు. క్రీస్తుతో సహా ఆయన ఎలాగో మరణము జయించాడో శిలువ కార్యము తర్వాత, అలాగే నీవు నేను కూడా మరణమును జయించావు. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు తీర్పులోకి రాడు, వాడు నిత్య జీవములో ఉంటాడు. కాబట్టి అంటాడు మనల్ని బ్రతికింపజేశాడు. బ్రతికిన మనందరము కూడా మనకున్న భయం ఏంటంటే, పరలోకం పోతామా లేదా? ఇప్పుడు చెప్పండి అమ్మ, పోతామా లేదా? పోకపోతే తెస్సలోనికి రాసిన పత్రికలో చావుల్లో ఎప్పుడు నిరీక్షణ లేని ఇతర వలె జీవించక, నిరీక్షణ లేని వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళకి చచ్చిన తర్వాత ఏమవుతుందో జరగదు. సంఘానికి తెలుసు చచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, చచ్చిన తర్వాత మళ్ళీ బతుకుతాము, ఇక్కడికి అయిపోయి శరీరం ఫుల్ స్టాప్ అయిపోతుంది. క్రీస్తుతో సహా నూతన జీవితం ప్రారంభమవుతుంది. వీఆర్ గోయింగ్ టు లివ్ విత్ గాడ్ ఫర్ ఎవర్. యేసు ప్రభు చెప్పినట్టుగా సిలువలో పలికిన రెండో మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందండి. ఏ రోజు అయితే ప్రాణమును విడిచిపెడతాం ఆ రోజు నుంచి యేసుతో సహా నిత్య జీవంలో మరలా జీవిస్తూనే ఉంటాం. హల్లెలూయా. There is no death for a believer. అబ్రహాము చూస్తున్నాడమ్మా, కొండ మీదకి వెళ్తాడు అంటున్నాడు, ఇస్సాకు నేను తిరిగి వస్తాము, చచ్చిపోయే ఆస్కారమే లేదు, సమస్య లేదు, మరలా తిరిగి వస్తాము, మేము ఆరాధిస్తాము, మేము తిరిగి వస్తాము. That is the faith. Abraham saw the coming of his son back. This is the faith. విశ్వాసం అంటే అదే అమ్మా. చూసిందని నమ్మడం వల్ల విశ్వాసం ఏముంది? ఉందా అమ్మా? ఇంకా సంఘం తోమాల ప్రభా ఏలు పెట్టి చూస్తా, పక్కలో ఏలు పెడతా, చేతిలో ఏలు పెడతా, నిజంగా గాయాలు కరెక్ట్గా ఉన్నాయా, నిజంగా శిలువ మీదకి దిగినవా, వచ్చింది మనిషా దయ్యమా, ఇంకెన్నాళ్ళు? ఇప్పుడు చెప్పండి, మరి రక్షణ పొందిన వారు ఎవరైనా చచ్చిపోతారా నిత్య నరకాలు ఉంటే? ఉండరా? ఆమేన్. ఉండరు, పరలోకంలో ఉంటారు. హల్లెలూయా. దేవుడికి ఇస్తాడు. దేవుని వాక్యపాలు చెప్తున్నాడు. ఇక్కడ అబ్రహాము చూస్తున్నాడు, కానీ సో ది కమింగ్ బ్యాక్ ఆఫ్ హిస్ సన్ లైవ్. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వస్తుంది. ఒక వచనం చూపించాలని ఆశ కలిగిన ఒక వచనం చూసి ముందుకు వెళ్ళిపోతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26. మనందరికీ తెలిసిన వాక్యాలే, నేను ఏది కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో చెప్పట్లేదు. దేవుని వాక్యభావంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాన్ని ఒకసారి చూసుకున్నప్పుడు, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనయే, నా యందు విశ్వసించువాడు, శిలువ కార్యములో యేసు రక్తంలో విశ్వసించువాడు, నా యందు విశ్వసించువాడు ఇకెన్నటికి
చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించువాడు ఇకెన్నటికి చనిపోడు. ఫెయిత్. నీకు నాకు రాయబడ్డ యోహాను సువార్తను అబ్రహాము నమ్ముతున్నాడు. బ్రతికి యేసయ్యందు నమ్మితే నేను ఎప్పటికీ చచ్చిపోను, ఎప్పటికీ సజీవుడిగానే ఉంటాను, నా కుమారుడు సజీవుగానే ఉంటాడు. ఈవెన్ బలిచ్చినా కూడా ఈ కెన్ మేక్ హిమ్ అలైవ్ అగైన్. దట్ ఈస్ మై ఫెయిత్. దట్ ఈస్ మై ఫెయిత్. అబ్రహాము saw his coming back. టైం అయిపోతుంది. ఐ గో ఇన్ టు ద థర్డ్ వర్స్. 3 గంటలకు వచ్చేస్తాను. పిల్ల దేవుని వాక్యం ఇక్కడ చూసినప్పుడు ఒక మాట, ఇక్కడ ఒక సందర్భం చక్కగా ఉంది. అబ్రహాము ఇస్సాకులు కొండ మీదకి వెళ్తున్నారు. కట్టెలేమో ఇస్సాకు మోస్తున్నాడు, కత్తి నిప్పేమో అబ్రహాం వెళ్తున్నాడు, ప్రయాణంలో ఉన్నారు. మధ్యలో మాట్లాడాలి కదా, ఎవరు బోర్ అయిపోతాం కదా, ఏదో మాట్లాడాలి కదా. సరే తండ్రిని అడుగుతున్నాడు. చిన్న డౌట్ వచ్చింది. ప్రభువా, డాడీ, వే ఈజ్ ది ల్యాంబ్? డౌట్ ఏమొచ్చింది? కర్రలు ఉన్నాయి కాల్చడానికి, కత్తి ఉంది నరకడానికి, అగ్ని ఉంది మంట పెట్టడానికి, గొర్రె పిల్ల ఏది? అబ్రహాం ఏమన్నాడమ్మా దానికి? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నని. హల్లెలూయా. అబ్రహాము కొండ మీదకి నీటికి ఏం చేస్తున్నాడు? ఈ సీయింగ్ ఎ ల్యాంబ్ దేర్. హల్లెలూయా. అబ్రహాము సోనప్పుడు, అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు మొట్టమొదటిగా అబ్రహాము కుమారుడు ఆరాధించడం చూస్తున్నాడు. రెండోది తిరిగి వచ్చడం చూస్తున్నాడు. ఆ దహన బలి ఎలా చేస్తామంటే అప్పుడు సమాధానం చెప్తాడు. ఎందుకంటే ఆ కొండ ఎక్కే ముందే ఐ హావ్ సీన్ ది ల్యాంబ్ దేర్, గాడ్స్ ప్రొవిజన్ దేర్, గాడ్ ఈజ్ ఎ చైల్డ్. యెహోవాగా ఉన్నాడు, సమకూర్చేవాడుగా. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ల్యాంబ్. అబ్రహాం ఏం చూస్తున్నాడమ్మా? విశ్వాసాలు చాలా అవసరం. అది అబ్రహాం ఏం చూస్తున్నాడు? ఆ కొండ మీద వెళ్ళే ముందు వర్షం చూశాడు, రావడం చూశాడు. మూడోది ఏం చూస్తున్నాడు? గొర్రె పిల్లని చూస్తున్నాడు. అమ్మ అదే ఒకసారి అదే అంటుడు కదమ్మా. ఏమంటుడు? దేవుడే సమకూరుస్తాడు. ఆ కొండను చూసినప్పుడు ఆ కొండ మీద మట్టి, ఈయన అన్నట్టే కరెక్ట్గానే కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది. కానీ గొర్రెపిల్ల దేవుడు ఆ కొండ మీద ఉంది. అక్కడ పోయి చేద్దాం. అది ఎక్కడికైనా వచ్చిందో నాకు సంబంధం లేదు. దేవుడు అక్కడ పంపిస్తాడు. గాడ్ ఈజ్ ది ప్రొవైడర్ దే. చూసుకునేవాడు ఆయనే ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. నాకెందుకు టెన్షన్? గొర్రె పిల్ల అక్కడ వచ్చేస్తుంది. అబ్రహాం విశ్వాసంలో చూస్తున్నప్పుడు నేను గొర్రె పిల్లని అక్కడ చూస్తున్నాను. ఈరోజు చాలాసార్లు మనం విశ్వాస జీవితంలో ఆ పరలోకాన్ని చూడలేకపోయిన కారణం ఏంటంటే దేవుని గొర్రె పిల్లని చూడలేకపోతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూసినప్పుడు మనందరికీ తెలిసిన వాక్యం ఒకసారి చూద్దామా? దేవుని వాక్యం యోహాను యేసు ప్రభు అందరికీ బ్యాప్టిజం ఇస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా యోహాను యొద్దకు నడిచి వస్తున్నాడు. యోహానుతో బ్యాప్టిజం పొందడానికి వస్తున్నప్పుడు యోహాను యేసుని గురించి పలికిన మాట, ఇదిగో లోక పాపమును తీసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఈజ్ ఎ గాడ్స్ ల్యాంబ్. ఆ కొండ మీద అబ్రహాము చూస్తున్నాడు. ఇస్సాకునకు మారుగా ఓ గొర్రె పిల్ల దేవుని ఏర్పాటు చేశాడు. ఈరోజు కలవరి కొండ మీద నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు యేసు అనే ఆ గొర్రె పిల్లను తండ్రి ఏర్పాటు చేశాడు. గాడ్ ఈస్ ప్రొవైడింగ్ ఎ ల్యాంబ్ సో దట్ వీ కెన్ బి సేఫ్. అనిత్య నరకములో నుంచి నిత్య రాజ్యములో ప్రవేశించడానికి, ఆ పాప శాపములో నుంచి బయటికి రావడానికి దేవుడే ఆ గొర్రె పిల్లను ఏర్పాటు చేశాడు. వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తుతో సహా తండ్రి లోకమును తనతో తానే సమాధానపరుచుకుంటున్నాడు. గొర్రె పిల్లను పంపిస్తున్నాడు యాజ్ ఎ సబ్స్టిట్యూట్. ఈరోజు నీవు నేను చూడగలుగుతున్నామా? నా పాపముల నిమిత్తము ఆ యేసయ్య శిలువలో ఉన్నాడు.
చూస్తున్నామా? అందుకే యేసు ప్రభు అంటే నేను వచ్చు పర్యంతము నన్ను జ్ఞాపకం చేయుటకు దీన్ని చేయుడి అన్నాడు. ఆ గొర్రె పిల్ల యొక్క ఆ శరీరము రక్తము వచ్చే వారం మనం బలారథంలో ఉంటాము. ఈరోజు నిజంగా ఆర్ వి సీయింగ్ ది ల్యామ్? నిజంగా ఆ రక్షణ మనకు కావాలంటే, ఎందుకంటే ఇస్సాకు అక్కడ చావలసిన వాడే ఉన్నాడు పిల్లరా. ఎందుకంటే పిల్లలు దేవుని మాట ప్రకారం అక్కడ బలి ఇవ్వాలి, కానీ గాడ్ పుట్ అన్ ఆల్టర్నేటివ్ దేర్ ఫర్ ది ఐసాక్. అలాగని ఈరోజు నీ కొరకు నా కొరకు నీవు నేను చేసిన పాపముల విషయము, పాపంలోకి వచ్చే జీతం మరణము, మనం చావలసిన వారమైనా కూడా మన కొరకు యేసు ప్రభుని సిలువలో బలిగా అర్పిస్తున్నాడు. The substitute lamb there. Abraham saw the substitute lamb there. ఈరోజు నిజంగా నీవు నేను అతి విశ్వాసం ఉంచున్నామా? అతి విశ్వాసంలో చూడగలుగుతున్నామా? కేవలము పరిస్థితుల్లో చూస్తున్నామా? దేవుడు అయ్యా ఇది అడిగిండు, దేవుడు ఇది ఇచ్చిండు, దేవుడు ఇచ్చి ఇంత చేసిన ప్రభావ అన్నీ విడిచిపెట్టిన అబ్రహాం అన్ని విడిచిపెడితే దేవా ఉన్నాడు ఒక్క కుమారుడు అంటే దేవుడు అది కూడా ఇచ్చేట్టు దేవుడు అన్నాడు. దేవుడు ఏం అడుగుతున్నాడు నాకు తెలియదమ్మా, నీకు ఏది ఇష్టమో దేవుడు అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ లైక్ ఎనీథింగ్. దేవుడు అందరి గుంజుకునేవాడు కాదు, దేవుడు ఇచ్చేవాడే. తండ్రి దేవుడు పరీక్షిస్తాడు. నీ ఇష్టపూర్వకంగా నువ్వు చేయగలిపు దేవుడు అంటాడు, నౌ ఐ నో దట్ యు లవ్ మీ మోర్. నువ్వు నిజంగా దేవుడు అబ్రహాములా అలా చూచేవాడిగా అతి విశ్వాసం కలిగి జీవించడానికి, దేవుని యొక్క ఆరాధన చేసేవారిగా, కఠినమైన ఆరాధన అయినా కూడా చేసేవారిగా ఉండడానికి, అలాగని అట్టి ఆరాధనలే కాకుండా మరి ఆరాధనలో జీవము కలిగి ఉంటామని నమ్ముటకు, మన సబ్స్టిట్యూట్ యేసయ్య నమ్ముటకు దేవుడు అట్టి విశ్వాసాన్ని మనందరికీ అనుగ్రహించినగా చిన్న ప్రార్థన చేసుకున్న మొదలతిగా ప్రేమించు. పరలోక తండ్రి నీకు వేలాది స్తోత్రం. అవును నేను చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రము. అబ్రహాములా మేము చూచేవారిగా ఉండుటకు నేను అట్టి కృప సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ, అవును నేను అబ్రహాము నేను ఆ పర్వతం ఎక్కక ముందే నేను ఆయన ఆరాధన చూచాడు. నేను తన కుమారుడు సజీవుడిగా రావడం చూచాడు. తన కుమారునికి నేను ప్రతిగాను గొర్రె పిల్లను ఏర్పాటు చేసిన సంగతి చూచాడు. అలాగున మా విశ్వాస జీవితంలో మేము చూచలాగున అట్టి విశ్వాసాన్ని మీకు మాకు అనుగ్రహించమని, నేను విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయని వాక్యానుసరమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.